వీళ్ళందరికీ ఒక భారతదేశం యొక్క కీర్తిని ఎంతో దూరం తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా పాటుపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆనందాన్ని కలిగించారు. నిజంగా ఎంత గొప్పగా చేశారో ఆ పిల్లలు. భగవంతుడికి రెండు కళ్ళు, ఒకటి వేదం, ఒకటి నాదం. నాదం అంటే ఇదంతా నాదమేనండి. అంటే సంగీతము, సాహిత్యము, కళలు, నృత్యము, ఇవన్నీ నాదం. ఇంకొకటి వేదం. ఇవి రెండు కళ్ళు భగవంతుడికి. ఆ రెండు కలిస్తేనే ఆయన పరిపూర్ణంగా చూసినట్టు అవుతున్నాడు. కాబట్టి బ్రహ్మోత్సవాల్లో వేదం యొక్క సంబంధించినటువంటివన్నీ మేము చేయగలిగితే ఆ చిట్టి చిట్టి పిల్లలు, చిన్నారి పిల్లలు అందరూ కలిసి ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అత్యద్భుతమైనటువంటి ప్రదర్శనని ఇక్కడ మరి మన యొక్క వాళ్ళందరి ముందు కూడా చేశారు. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళందరూ ధన్యులు. చాలా చాలా వాళ్ళకి శ్రీభూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఆశీస్సులు ఆ తల్లిదండ్రులకు పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే ఆ పిల్లల్ని అంత ఇదిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా అలా తీర్చిదిద్దినటువంటి ఒక రాయి, ఒక శిలని, ఆ శిలని ఉలితో కొడుతూ ఉంటే ఆ ఉలిని దెబ్బలు తట్టుకోలేనటువంటి రాయి దేవాలయానికి బయట ఉంటుంది. దాన్నే ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అంటారు. ఉలి దెబ్బలు కొట్టుకున్నటువంటి రాయిని మనం లోపల పెడతాం, దాన్నే దేవుడు అంటాం. ఒకే రాయి కదా. ఆ రాయి ఒక రాయి లోపల ఉంటుంది, ఒక రాయి బయట ఉంటుంది. ఈ పిల్లలందరూ కూడా లోపల రాళ్ళు. వీళ్ళందరూ కూడా దేవుళ్ళలాగా, దేవతల్లాగా నిజంగా అంత అత్యద్భుతంగా చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులు చెప్తున్నాను, తర్వాత వాళ్ళ టీచర్లు ఎలాగ ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయండి. భారతదేశానికి ఒక గొప్ప పేరు, కీర్తి ప్రతిష్టలు వాళ్ళు తెచ్చేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప అవార్డులు, పద్మశ్రీ లాంటి అవార్డులు వాళ్ళందరూ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందు మూలంగా అంతేకాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాల్ని, సాంస్కృతిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయం యొక్క యాజమాన్యానికి ఒకసారి చప్పట్లు కొట్టండి. నిజంగా వాళ్ళు చిన్నపిల్లలందరినీ కూడా ఒక చోట చేర్చి భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ కళా నృత్యాన్ని, ఈ నాద సంగీత సాహిత్య శిల్ప శాస్త్రాలని, నాట్యాన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మీ అందరి ముందు కూడా దాన్ని ప్రదర్శింప చేయాలి అని వాళ్ళు చేసేటువంటి ఖర్చులోనే భాగంగా ఇంకా ఖర్చు పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెంది ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ ఆలయం ఎంతో తెనాల్లోనే ఒక గొప్ప పేరును సంతరించుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తర్వాత మాకు ఇంకా చెప్పాల్సినటువంటి వాళ్ళు, ఈ స్టేజ్ మీద చెప్పాల్సినటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్లే ఆలయాల్లో ప్రతి మూడు వాహనాల్లో, శేషవాహనం, హనుమంత వాహనం, గరుడ వాహనం ముందు దాదాపుగా 2-3 గంటల సేపు వాళ్ళు కోలాటాన్ని నిర్వహించారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారో తెలియదు, వాళ్ళే చప్పట్లు కొట్టాలండి. నిజంగా వాళ్ళు కూడా అత్యద్భుతంగా కోలాటాన్ని చక్కగా చేసి స్వామివారికి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నిజంగా వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఇలా ప్రతి సంవత్సరం ఆలయం ఎలా అభివృద్ధి చెందుతుందో ఇలా మనం పక్కన చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంకా ఆలయం దినదినాభివృద్ధి చెంది ఇలాంటి ఎంతో మంది, 100 మంది పిల్లలు ఈ స్టేజ్ మీద డాన్స్ చేయడానికి మాకు ఇక్కడికి రావాలి. అలా మేము మేడం గారిని కోరుకుంటున్నాం. వారి యొక్క మీది కళ లక్ష్మీ కూచిపూడి నృత్యం ఆ యొక్క మండలి వారిని మరీ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆశీర్వచనం చేస్తాం.